పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మరియమాత పూజిత మాసం మొదటి దినము. మరియ తల్లి భక్తికి ప్రేరణ మరియు మూలం. మరియ తల్లి భక్తి శ్రీసభ దైవార్చనకు పునాది. మరియ తల్లి భక్తి సకల క్రైస్తవుల సమైక్యానికి దోహదం చేస్తుంది. మే మాసం అనగానే ప్రతి ఒక్క విశ్వాసి మనోనేత్రాలు మరియ తల్లి మీద కేంద్రీకృతం అవుతాయి. ఎందుకంటే 3 ముఖ్య కారణములు ఉన్నవి. మొదటిది దేవమాత గొప్పతనము. రెండవది దేవమాత పట్ల పునీతులకు ఉన్న భక్తి. మూడవది దేవమాత వల్ల కలుగు ప్రయోజనములు. ఈ యొక్క సుందరమైన సృష్టిలో అన్నింటికన్నా అద్భుతమైనది మానవుని సృష్టి. మానవులందరిలో మరియ తల్లి పరిశుద్ధురాలు. అందువల్ల మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞి అయి పాలకురాలై క్రీస్తువుల పట్ల శరణ్యమై ఇహ పరలోకములో కూడా మరియ తల్లి స్తుతించుటకు పాలకురాలై ఉన్నది. తిరుసభను ఒక్కసారి పరిశీలించి చూచినచో పునీతుల సైతము ఆ తల్లిని గౌరవించడంలో శ్రద్ధ చూపించారు. కానీ మరికొందరు ఆ తల్లిని గౌరవించడంలో వెనుకంజ వేసే మానవాళి పట్ల పునీతులు ప్రేరణగా ఉండి అహర్నిశలు కృషి చేసి ఆ తల్లి పాదాల కడ నిత్య విశ్రాంతి పొంది ఉన్నారు. క్రీస్తువులైన మనము సైతము పునీతుల అడుగుజాడల్లో నడిచి వారి వలె సకల మానవాళిని తల్లి పట్ల గౌరవ మర్యాదలు మరియు ఆరాధించుటకు తిరుసభలో మన వంతు కృషి చేయాలి. దేవమాత పట్ల భక్తిగల వ్యక్తులు అనేక వరములు పొంది ఉన్నారు. దేవుని సన్నిధిలో మరియ తల్లి తన భక్తుల కొరకు ఎల్లవేళలా ప్రార్థించును. తనకు విన్నవించుకున్న భక్తుల యొక్క ప్రతి కోరికను తీర్చమని సర్వేశ్వరుని ప్రార్థించును. పరలోక భూలోకములు గతించును కానీ మరియ తల్లి తన భక్తుల చెయ్యిని ఎన్నడూను విడనాడదు అని ఒక పునీతుడు పలికి ఉన్నారు. కనుక ఈ మే మాసంలో మరియ తల్లి పట్ల భక్తిని కలిగి ఉండి మనకు కావలసిన వరాలను పొందుటకు తృష్ణను కలిగి ఉందాము. అద్భుతము. దేవమాత పట్ల చూపించే ఈ భక్తి మనోహర భావము అనేది మొదటిలో ఫిలిప్పు నేరి అనే భక్తుడు ఒక భక్తి సాధనముగా ప్రారంభించి ఉన్నారు. ఫిలిప్పు నేరి 1515లో ఇటలీలో జన్మించారు. పాపాత్ముల మనసును మార్చుటలో అనేక మార్గాలు అవలంబించారు. ప్రతి సంవత్సరము మే నెలలో ఇటలీ దేశంలో ఉన్న ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఈ తరుణంలో ఆ దేశపు క్రీస్తువులు కొన్ని దురాచార పండుగలను కొనియాడట మొదలుపెట్టారు. బాలురు వృద్ధులు అనే భేదం లేక ప్రతి ఒక్కరూ పాపములో ఉత్సవంలో పాల్గొని ఆనందించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో చిన్నపిల్లలను మిక్కిలిగా ప్రేమించిన ఫిలిప్పు నేరి మనస్సు కుమిలిపోయెను. అప్పుడు ఫిలిప్పు పట్టుపట్టి ఎట్లయినా ఈ దురాచార ఉత్సవమును మాన్పడానికి పూనుకొనెను. మే మాసమును దేవమాతకు అప్పగించి చిన్నపిల్లల చేత మే మాసమును దేవమాత నెలగా కొనియాడ ధైర్యంతో ప్రారంభించి దేవమాత స్వరూపమును బహుసుందరంగా అలంకరింపచేసి దేవమాతకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించి అనేక మందిని ఆకర్షించే విధముగా ప్రయత్నించారు. రాను రాను ఇటలీ దేశంలో ఈ దురాచారపు ఉత్సవములు అంతరించెను. ఇట్లు ఇటలీ దేశం నుండి ఈ మే నెల భక్తి కృత్యము ప్రపంచమంతటా వ్యాపించి నేటికిని మహావైభవముగా కొనియాడబడుచున్నది. ప్రపంచమందలి క్రైస్తవులందరితో కలిసి మనము కూడా ఈ మే నెలలో దేవమాత యందు ప్రత్యేక విధమున ప్రార్థించి ఆ తల్లిని గౌరవించి సర్వేశ్వరుని తల్లికి చేయదగిన మర్యాదలు చేయుదము. మనకును మన సహోదరులకును ప్రపంచమంతటికిని ముఖ్యముగా పాపుల కొరకు కావలసిన వరములను దయచేయమని దేవమాతను ప్రత్యేక విధంగా ప్రార్థించుదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.